అమరావతి రాజధాని ప్రాంతం ఆధునిక టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మారాలి అనేటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కల సాకారం కావడానికి అడుగులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. అవును, ఐటీ రంగం నూతన ఆవిష్కరణకు మంగళగిరి నగరం వేదిక కానున్నది. దానిలో భాగంగానే పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరి బైపాస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరిలో ప్రారంభం కానున్నటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే RTIH రాకతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. మరి ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించనున్నది. దీనికి అనుబంధంగానే రాష్ట్రంలో విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి వివిధ ప్రాంతాల నుంచి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం ఈ RTIH ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు పారిశ్రామికవేత్తలు. చెన్నై కలకత్తా జాతీయ రహదారి ప్రక్కనే చినకాకాని వై జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి మయూర్ టెక్ పార్క్లో దాదాపు 50,000 SFT విస్తరణలో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మంగళగిరి ఆటో నగర్లో ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల్లో మంగళగిరి, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ చెందినటువంటి అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రతన్ ఇన్నోవేషన్ హబ్ పుణ్యమంటూ మంగళగిరి ప్రాంత యువత మాత్రం ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఈ ప్రాంత ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఐటీ హబ్కు సమీపంలోని ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉమెన్ కమిషన్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అనేక ప్రభుత్వ HODలు ఇక్కడ ఉన్నాయి. ఏదేమైనా రానున్న కొద్ది రోజుల్లోనే ఈ మంగళగిరి, చినకాకాని మధ్య ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులతో మాత్రం ఆ ప్రాంతం కలకలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.